అందరికీ నమస్తే అండి. కవితక్క థ్యాంక్ యూ. దశరథ్ గారు థ్యాంక్ యూ సార్. ఏమైంది మాట్లాడుతుంటే అందరూ వెళ్ళిపోతున్నారు. ఏంటండి మీరందరూ ఉన్నారని ధైర్యంగా నిలబడ్డా నేను. మీరు ఎవ్వరి పేర్లు మర్చిపోకుండా వెనకాలైతే కష్టపడాల్సి వస్తుందని ఎదురుగా అయితే అందరు కనబడతారని అలా కూర్చోబెట్టాం. అందరికీ నమస్తే. నువ్వు ఇందాక పిలిచినప్పుడు నేను ఎందుకు రాలేదు తెలుసా? ఫస్ట్ నన్ను పిలిచావు కదా, చీఫ్ గెస్టులు రాకముందు ఆ చిన్న స్పేస్లో పాపం ఎప్పుడు మైక్ ఎప్పుడు మైక్ దొరకని వాళ్ళకి మైక్ దొరుకుతుంది. సో వాళ్ళు మాట్లాడిన ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు మన నిసార్ బాయ్ కానీ, చిరంజీవి అన్న, ఇంకా కొరియోగ్రాఫర్ సాగర్ బాయ్, వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు వినాలనిపించింది. సో స్వీట్ ఆఫ్ యూ అండి. సో సో స్వీట్. అందుకని వెనక ఉండే వాళ్ళందరూ ముందుకు చూద్దామని నేనున్నాను. నేను వెనక ఉన్నాను కదా, కవితకు వచ్చి నన్ను ముందుకు లాగింది. సో సో స్వీట్ ఆఫ్ హర్ ఆల్సో. ఏదో సినిమాలో ఉంటుంది, కలేజా సినిమాలో మహేష్ బాబు గారు చెప్తారు, ఆడవాడు పడుకున్నాడు, నాకు ఒక 100 రూపాయలు దొరికితే ఆడికి పాల్గొనిస్తానని చెప్పి అనుకుంటే ఆయనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. అలాగా నేను నా వెనుకున్న వాళ్ళని ముందుకు నెడదాం అనుకుంటే నన్ను ఆవిడ అక్కడ వచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పుడైనా మనం అది అనుకుంటే మనకు దేవుడు ఇంకింత కొంచెం ఎక్కువ ఇస్తాడు. అలాగే కోమలి వచ్చింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. సో కోమలి నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి పాట రాయించమని అడగొచ్చు, లేకపోతే పాట అడగొచ్చు, కానీ నాకే ఆమె వచ్చి సినిమా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఆమె పాట ఒకటి మిస్ అయింది ఒకరోజు. సారంగధరి అనే పాటని తనతో పాడించలేదు అనే సినిమా వాళ్ళందరి మీద తను పాపం చాలా బాధపడుతూ ఆ రోజు టీవీలలో మాట్లాడింది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా దాన్ని అలాగే వేరే వైపు తీసుకెళ్తారు. ముఖ్యంగా మా మా ఏరియాలలో ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ నెగిటివ్ తీసుకుంటారు. కానీ ఆమె అలా తీసుకోలేదు. నేనే సినిమా తీస్తాను, సినిమాల్లో పెట్టుబడి పెట్టి సినిమాల్లోనే నేను చాలామంది నాలాంటి కళాకారులకు అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక మంచి స్ఫూర్తితో వచ్చింది కోమలి. ఆ రోజు నేను కూడా కొంచెం తను రాగానే చెప్పాను, అమ్మ నువ్వు ఎక్కడ సినిమా తీస్తావు, అది ఎక్కడ రిలీజ్ చేస్తావు, ఈ రోజుల్లో సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నావా, చాలా కష్టం రా అని చెప్పి చాలాసేపు చెప్పాను. లేదు నేను తీస్తాను, నేను రిలీజ్ చేస్తానని చెప్పింది. జూలై 17 రిలీజ్ చేస్తుంది ఈరోజు. సో సినిమా తీయడం, సినిమా బ్లాక్ బస్టర్లు కొట్టడం, ఇట్లు కొట్టడం కాదు, అసలు మనం పనిచేసిన సినిమా రిలీజ్ అవ్వడమే ఈ రోజుల్లో పెద్ద హిట్ అయినట్టు.